సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో చాలా మంది ఫేమస్ అవుతున్నారు. ఇటీవల పల్లవి ప్రశాంత్ అనే యువకుడు వీడియోలతో తన టాలెంట్ బయటపెట్టి ఏకంగా బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్గా ఆఫర్ దక్కించుకున్నాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొని పలు టాస్కుల్లో విజయం సాధించాడు. ఎంతో మంది సెలబ్రిటీలతో పోటీపడి మరీ ఘన విజయాన్ని అందుకున్నాడు. ఓ కామన్ మ్యాన్ విన్నర్ అవ్వడం ఇదే మొదటిసారి కావడంతో పల్లవి ప్రశాంత్ పేరు నెట్టింట మార్మోగింది. అలాగే ఆయన ఆటకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. పల్లవి ప్రశాంత్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను ఇంటికి వెళ్ళమని పంపించారు. అయినా పల్లవి ప్రశాంత్ తన ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్యాన్స్తో ర్యాలీగా వెళ్ళాడు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. పోలీసులు రైతు బిడ్డను అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు పంపించారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ భోలే షావలి పల్లవి ప్రశాంత్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రశాంత్కు సినిమా అవకాశాలు వచ్చాయి. మధ్యలో ఈ పోలీస్ కేసు లాంటిది లేకపోయి ఉంటే ఈ పాటికే కొన్ని సినిమాలకు సంతకం చేసేవాడు. తనకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కొందరు లక్షల విలువ చేసే గిఫ్ట్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. రైతు బిడ్డ హీరోగా చేస్తాడా అని కొందరు నా దగ్గరకు వచ్చి అడిగారు. అతడి సినిమాకు నేను సంగీతం ఇవ్వాలని కూడా చెప్పారు. తప్పకుండా చేస్తానన్నాను. కాకపోతే ఇంతలోనే ఈ రచ్చ అంతా జరిగింది. నిజంగా ఆ సమయంలో మేము అండగా లేకపోయి ఉంటే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాడు. పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. బిగ్ బాస్కు వెళ్లకుండా ఉంటే బాగుండేదని బాధపడ్డాడు. ప్రశాంత్ ఈ విషయాలను నాతో స్వయంగా చెప్పాడు. కానీ బయటకు వచ్చాక జనం తన మీద పెట్టుకున్న నమ్మకం చూసి సంతోషించాడు. నన్ను కూడా చాలామంది హీరోగా అడుగుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్గా రాణించాలన్నది నా కల. కానీ ఆల్రౌండర్గా మారుతాను అంటూ చెప్పుకొచ్చాడు భోలే షావలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.